మరి ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలతోటి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ని ప్రతి డివిజన్ లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కార్పొరేటర్లకు సంబంధించి దాదాపు 400 కోట్ల పైచిలుకులు కార్యక్రమాలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. రోడ్లు కానివ్వండి, యూజీడీ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, డ్వాక్రా బిల్డింగ్స్ కానివ్వండి, బస్తీ హాస్పిటల్ కానివ్వండి, మరి అతిపెద్దదైనటువంటి ఎస్ఎన్డిపి కాల్వలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ వర్క్ చేసినాం, ఆ వర్క్ చేయలేదని లేకుండా ప్రతి ఒక్క డెవలప్మెంట్ వర్క్ చేసి చూపించినాము. కొంతమంది వచ్చి అంటారు 3 సార్లు మినిస్టర్ వచ్చిర్రు, 4 సార్లు మినిస్టర్ వచ్చిర్రు, 1 రూపాయి కూడా ఇవ్వలేదని. 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏం తెలుసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 50 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా అంటారు. ఆర్సీఐ రోడ్డు డిఆర్డిఎల్ నుంచి, ఆర్సీఐ నుంచి పాడి షరీఫ్ ఎయిర్పోర్ట్ హోటల్ వరకు 32 కోట్ల రూపాయల నిధులతోటి హెచ్ఆర్డిఎస్ఎల్ నుంచి శాంక్షన్ అయ్యి అభివృద్ధి శిలాఫలకం వేయడానికి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు రూపాయి ఇవ్వలేదు అని అంటే నవ్వొస్తా ఉంది. మరి ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోవాలి. ఒక కార్పొరేషన్ కి ఎన్ని నిధులు వచ్చినాయో కూడా తెలియకపోతే మరి పెద్దలు గమనించుకోవాల్సిన అవసరం ఉంటది. దాంతో పాటు మరి ఈ రోజు మీరు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, డ్వాక్రా బిల్డింగ్సే కానివ్వండి, బస్తీ దవాఖానలే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి వచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తూ జనరల్ ఫండ్ నుంచి వచ్చినటువంటి వాటికి కూడా మీరే వచ్చి మేమే తెస్తున్నామని చెప్తే ఇంకా అంతకంటే విడ్డూరం ఇంకోటి లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ